బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 విజేత ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు భారీగా కాల్పులు జరిపారు. అతడి ముగ్గురు గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి ఎల్విష్ నివాసంపై 12 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. దుండగులు జరిపిన కాల్పుల్లో తూటాలు మొదటి అంతస్తులకు దూసుకువెళ్లాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ బృందాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. భవనంలోని 2, 3 అంతస్తులో ఎల్విష్ కుటుంబంతో సహా నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడని, అతడి కుటుంబ సభ్యులు కేర్ టేకర్ ఉన్నారని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 విజేత ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు భారీగా కాల్పులు జరిపారు. అతడి గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి ఎల్విష్ నివాసంపై 12 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. దుండగులు జరిపిన కాల్పుల్లో తూటాలు మొదటి అంతస్తులోకి దూసుకెళ్లాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ బృందాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. భవనంలోని 2, 3 అంతస్తులో ఎల్విష్ కుటుంబంతో సహా నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడని, అతడి కుటుంబ సభ్యులు కేర్ టేకర్ ఉన్నారని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఎల్విష్ ఇంటి మీద దుండగులు కాల్పులు జరుపుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ విజువల్ రూపంలో ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. 2, 3 అంతస్తులో తన కుటుంబం నివాసం ఉంటుంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 విజేత అయినటువంటి ఎల్విష్ ఇంటి మీద దుండగులు కాల్పులు జరపడంతో ఉన్నటువంటి ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భయానకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఎల్విష్ ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఆ సమయంలో కాల్పులు జరిపేటువంటి సమయంలో కేర్ టేకర్తో పాటు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను అయితే పరిశీలిస్తున్నారు. దీనికి కారణం ఎవరు, అతనికి వ్యక్తిగత కక్షల రూపంలో ఏమైనా గొడవలు ఉన్నాయనేటువంటి ఇది కూడా చూస్తున్నారు. ఎవరి మీదైనా అనుమానం ఉందా అనేది కూడా కుటుంబ సభ్యులను అడిగి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దుండగులు భారీ స్థాయిలో కాల్పులు జరుపుతున్నటువంటి విజువల్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 విజేత అయినటువంటి ఎల్విన్ ఇంటి మీద ఎవరు ఆ స్థాయిలో పగబట్టారు, ఎందుకు కాల్పులు జరిపారనేది ఇప్పుడు ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి ఉంది. వ్యక్తిగత కక్షలే దీనికి కారణం అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్తామని పోలీసులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఐ న్యూస్ స్క్రీన్ మీద కాల్పులకు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించిన విజువల్స్ని ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం.